అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి? పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారు? త్రివిక్రమ్తో ఉండబోతోందని అనౌన్స్ చేశారు, కానీ అది ఇప్పట్లో ఉండేలా అయితే కనిపించట్లేదు. అట్లీతో ఉందనే టాక్ వస్తున్నా దీనిపై అధికారిక సమాచారం లేదు. ఈ దాగుడు మూతల్లో బన్నీ ఓటు ఎవరికి పడబోతోంది? వీటన్నింటినీ కాదని పుష్ప 3 లైన్లోకి వస్తుందా? ఇదే వాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. అనుకున్నట్లుగానే ఆగస్టు 15 నుంచి పుష్పగాడి రూల్ ఉంటుందని చెప్తున్నారు దర్శక నిర్మాతలు. దాంతో పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోందిప్పుడు. ఆ మధ్య త్రివిక్రమ్ ప్రాజెక్టు ప్రకటించినా అది ఇంకాస్త ఆలస్యమయ్యేలా ఉంది. దాంతో అట్లీ బోయపాటి శ్రీను సడన్ గా రేసులో ముందుకొచ్చారు. సరైనోడితో గతంలో బన్నీ మాస్ ఇమేజ్ బాగా పెంచారు బోయపాటి. పైగా గీతా ఆర్ట్స్ ఈ మధ్యే బోయపాటితో సినిమా ఉందని కన్ఫర్మ్ చేశారు. అయితే అందులో హీరో బన్నీయేనా కాదా అనేది సస్పెన్స్. మరోవైపు త్రివిక్రమ్ సినిమా మొదలవడానికి 2025 సమ్మర్ అవుతుందని తెలుస్తోంది. కెరీర్లో ఫస్ట్ టైం సోషియో ఫ్యాంటసీని ట్రై చేస్తున్నారు గురూజీ. బోయపాటి, త్రివిక్రమ్ ఇద్దరూ రేసులోనే ఉన్నా వీళ్లకంటే ముందు అట్లీతో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. పుష్ప 2 తర్వాత బన్నీ ఇమ్మీడియట్ గా చేసే సినిమా కూడా ఇదే కావచ్చు. పుష్ప 3 ఉందనే టాక్ వినిపిస్తోన్నా మార్చి 27న రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో సినిమా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. అంటే పుష్ప 3 ఇప్పట్లో లేనట్లే. 4 ఏళ్లుగా పుష్ప వరల్డ్ లోనే ఉన్నారు అల్లు అర్జున్. ఆగస్టు 15 డెడ్ లైన్ కావడంతో షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా ఎవరితో అయినా కూడా ముందు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారు బన్నీ. ఆ తర్వాతే కొత్త సినిమా సెట్స్ పైకి రానుంది. మొత్తానికి కళ్ల ముందే ఆప్షన్స్ ఉన్నా కన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వట్లేదు అల్లు వారబ్బాయి.